అలవాటు అయిపోతాను. ఏది ఇంకొకటే కేసీఆర్కి షాక్. ఎందుకంటే పవర్ కమిషన్ రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. నన్ను కమిషన్ విచారించొద్దు, దీనికి అర్హత లేదు అని మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నాడు, మాజీ ముఖ్యమంత్రి. చట్ట ప్రకారం చేస్తూ అన్నాడు. దాని మీద ఆ చట్టాన్ని ఆ కమిషన్ రద్దు చేయాలని హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా మొట్టికాయలు కొట్టి అట్లా చెల్లదు దానికి అని దాని పిటిషన్ కొట్టేసిండు హైకోర్టు. ఎందుకంటే పవర్ కమిషన్ రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. చట్ట ప్రకారం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నియామకం ప్రాథమిక ఆధారాలతోనూ కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. బహిరంగ విచారణ కాబట్టి ఎంక్వైరీ స్థాయిని మీడియాకు చైర్మన్ చెప్పారు. అట్లా చెప్పడాన్ని పక్షపాతం అంటే ఎట్లా? ఊహాజనిత ఆరోపణలు చేసింది హైకోర్టు. కేసీఆర్పై హైకోర్టు ఆగ్రహం. కమిషన్ నోటీసుల అమలును ఆపలేమని తీర్పు. అంటే హైకోర్టు ఏం చెప్పింది? కమిషన్ కరెక్ట్గానే ఉంది, రాజ్యాంగబద్ధంగానే ఉంది, సక్రమంగా ఉంది. దాని మీద మీ అది తీర్పు రాకముందుగా మీరు ఏమొస్తుందని మీరు ఎందుకు ఊహిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. అదేది హైకోర్టు. ఓకే. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లోని లోటుపాట్లపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. విచారణకు స్వీకరించే ప్రాథమిక దశలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్ జూగంటితో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. కమిషన్కు విచారణ అర్హత లేదన్న కేసీఆర్ వాదన చట్ట వ్యతిరేకమని తేల్చి చెప్పింది. కమిషన్పై ఊహాజనితంగా కేసీఆర్ అభియోగాలు మోపాలని ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొన్నారు. ఏదో వచ్చిన మాట్లాడితే లెక్కలోకి తీసుకోరు కదా. ఇంకా వాళ్ళు కూడా కమిషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఉన్నారా చూద్దాం ఏం జరుగుతాం.